నెక్స్ట్ మంత్ మనకి 15th నుంచి జరగబోయే టెట్ ఎగ్జామ్ లో ఎలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది అనే దానిపైన ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూడండి. ఎందుకు అంటే ప్రతి క్వశ్చన్ ని కూడా మనం షార్ట్ కట్ మెథడ్ లోనే డిస్కస్ చేస్తున్నాం. తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి, అలాగే మీకు హై స్కోర్ ఎలా రావాలి అనే దానిపైన మనం ఈ సెషన్ అనేది చేయడం జరుగుతుంది. సో క్లియర్ గా చూడండి, ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్, ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2xy ప్లస్ వై స్క్వేర్ మైనస్ 5r. ఓకేనా. సో మనకు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, దీన్ని ఫ్యాక్టర్స్ లాగా రాయమంటున్నాడు. ఫస్ట్ క్లియర్ గా చూడండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2xy ప్లస్ వై స్క్వేర్ ఇది ఎలా ఉంది, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్ లో ఉంది కదా. కాబట్టి ఎక్స్ మైనస్ 5 హోల్ స్క్వేర్ మైనస్, మీరు ఆప్షన్స్ కనుక చూసి అన్నింటిలో √5 అవునా, అంటే 5 ని మనం √5 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు కదా, అవునా. ఇప్పుడు చూడండి, ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్ లో ఉంది, అవునా. అంటే ఏంటి, మనకి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కదా ఫార్ములా అనేది, అవునా. ఏ అంటే ఏంటి, ఇక్కడ ఎక్స్ మైనస్ వై. ఓకే, ఎక్స్ మైనస్ వై ఎక్కడ ఉందో క్లియర్ గా చూడండి. సో ఈ 3 ఆప్షన్స్ లో ఎక్స్ మైనస్ వై ఉంది, ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ఉంది కాబట్టి ఇది రాంగ్. ఓకేనా, ఎక్స్ మైనస్ వై. నెక్స్ట్ ఏంటి, ఏ ప్లస్ బి, బిలో ఏంటి √5 కదా, ఎక్స్ ప్లస్ 5 ఎక్స్ మైనస్ 5 ప్లస్ √5 ఇంటూ ఎక్స్ మైనస్ 5 మైనస్ √5 అనేది మనకు ఆన్సర్. క్లియర్ గా చూడండి, ఇక్కడ ప్లస్ √5 ప్లస్ √5 అనేది రాంగ్. ఓకే, సో ఇక్కడ కూడా ప్లస్ √5 ప్లస్ √5 అనేది రాంగ్. ప్లస్ √5 మైనస్ √5 అనేది ఓన్లీ ఆప్షన్ 4 లోనే ఉంది కాబట్టి సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ క్లియర్ గా చూడండి, ఇది యావరేజెస్ కి సంబంధించిన క్వశ్చన్. ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ రఘు, రాజు అండ్ రాము ఈస్ 75. క్లియర్ గా చూడండి, యావరేజ్ ఆఫ్ 3 పర్సన్స్ ఇచ్చాడు, ఎంత 75 అని. ఓకే, సో క్లియర్ గా చూడండి, రాజు, రాము అండ్ రఘు కదా, అవునా. వీళ్ళ ముగ్గురు యొక్క యావరేజ్ అంటే జనరల్ గా బై 3 వస్తుంది, అవునా. బై 3 ఈక్వల్ టు 75. నేను ఏం చేస్తున్నాను, బై 3 రాయకుండా సో డైరెక్ట్ దీన్ని ఎలా రాస్తున్నాను, 75 ఇంటూ 3 అని రాస్తున్నాను. నెక్స్ట్ ఏమంటున్నాడు, ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ రాజు, రాము అండ్ రవి. ఓకేనా, సో క్లియర్ గా చూడండి, రాజు, రాము అండ్ రవి ఎంత ఇచ్చాడు, 77 ఇచ్చాడు, అవునా. ద యావరేజ్ మార్క్స్ 77 ఇంటూ 3, ఇక్కడ కూడా 3 పర్సెంట్ అయితే యావరేజ్ కాబట్టి ఇక్కడ క్లియర్ గా చూడండి. సో మనకి ఈ డిఫరెన్స్ కనుక చూస్తే మనకి ఎంత వస్తుంది, రాజు, రాము అనేది రెండింటిలో కామన్ గా ఉన్నాడు, రఘు, రవి మాత్రమే డిఫరెన్స్ గా ఉన్నాడు. కాబట్టి ఈ రెండింటి మధ్యలో ఫస్ట్ మనం డిఫరెన్స్ పాయింట్ అవుట్ చేద్దాం. ఓకేనా, రవికి రఘుకి మధ్యలో డిఫరెన్స్ ఎంత, 77. ఈ రెండిట్లో మనకి 3 అనేది కామన్ గా ఉంది కాబట్టి నేను 3 కామన్ తీసి 77 మైనస్ 75 వేస్తున్నాను, ఎందుకంటే క్యాలిక్యులేషన్ ఈజీగా ఉంటుంది కాబట్టి. 3 ఇంటూ 2, 3 2 6 మార్క్స్ అనేది మనకి డిఫరెన్స్ ఉంది రవికి రఘుకి మధ్యలో. ఇఫ్ ద మార్క్స్ ఆఫ్ రవి ఈస్ 76, ఆల్రెడీ మనకి రవి మార్క్స్ ఇచ్చాడు 76 అని, రవి ప్లేస్ లో మనం 76 రాసి మైనస్ రఘు రాస్తాం, అవునా. మనకు కావాల్సింది ఏంటి, రఘు మార్క్స్ కాబట్టి రఘు రైట్ సైడ్ వెళ్తాడు, +6 ఇటు వస్తే -6 అవుతుంది. సో 76 మైనస్ 6 ఎంత, 70 మార్క్స్ అనేది రఘుకి వచ్చాయి. వాట్ ఈస్ ద ఆన్సర్, ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సో ఇది పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్ కి సంబంధించిన క్వశ్చన్. ఎలా సింప్లిఫై చేస్తాం చూడండి, 7 ఇంటూ క్లియర్ గా చూడండి, 27 ని మనం ఎలా రాయొచ్చు, 3 క్యూబ్ అని రాయొచ్చా, 3 క్యూబ్ హోల్ పవర్ లో మనకి 1/3 ఉంది, ప్లస్ 64 ని ఎలా రాయొచ్చు, 4 క్యూబ్ అని రాయొచ్చు, పవర్ లో 1/3 ఉంది. ఈ మొత్తానికి కలిపి హోల్ పవర్ 3 ఉంది. క్లియర్ గా చూడండి, ఈ రెండింటికి కలిపి హోల్ పవర్ 3 అండ్ మొత్తానికి ఫైనల్ గా కలిపి 1/4 ఉంది. 3 3 క్యాన్సిల్, 3 3 క్యాన్సిల్. ఓకేనా, సో 7 ఇంటూ 3 + 4 హోల్ పవర్ 3. నెక్స్ట్ ఓవరాల్ గా మనకి 1/4. సో 7 ఇంటూ 7 క్యూబ్ కదా, whole power 1/3, that equal to 7 power 4 whole power 1/4. 4 4 cancel, that equal to 7. So what is the answer, 7 is the right answer, option 3. Next, the distance in units of the point 4, -8 from x-axis. Clear గా చూడండి, ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యి 4 అని పెట్టే పాసిబిలిటీ ఉంది. ఇక్కడ క్లియర్ గా చూడండి, ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్ కదా. మనకేమన్నాడు, x యాక్సిస్ పైన 4 అన్నాడు, అవును. 1 2 3 4, ఎక్స్ యాక్సిస్ పైన 4 అనేది ఇక్కడ ఉంటుంది, వై యాక్సిస్ పైన -8 అంటే ఎక్కడ ఉంటుంది, ఇక్కడ కదా కింద, ఇది -8. మనకి ఏమంటున్నాడు క్వశ్చన్ క్లియర్ గా చూడండి, ద డిస్టెన్స్ ఆఫ్ ది పాయింట్, ఈ పాయింట్ ఎక్కడ ఉంటుంది జనరల్ గా, ఇక్కడే కదా,
4, -8 అనేది ఇక్కడ పాయింట్ ఉంది. ఓకేనా, ద డిస్టెన్స్ ఆఫ్ ది పాయింట్ 4, -8 ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉంది? 8 యూనిట్స్ కదా. ఎక్స్ యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉంది? 8 కదా. చూడండి, 8 యూనిట్స్ డిస్టెన్స్ లో ఉంది. 8. వాట్ ఇస్ ద ఆన్సర్? ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. The 4-digit least number which is divided by 4, 5, 10 and 25 leaves 3 as remainder in each cases. క్లియర్ గా చూడండి, ఈ 4-digit లీస్ట్ నెంబర్ కనుక మనం ఈ నెంబర్స్ లో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ అనేది 3 రావాలి అంటున్నాడు. ఫస్ట్ మీకు సింపుల్ గా రావాలి అంటే 25 కానీ 10 కానీ తీసుకోండి. ఈజీగా 10 తీసుకుంటే, అవునా, ఫస్ట్ లేదు అంటే ఫస్ట్ 4తో చూడండి. 4 డివిజబిలిటీ రూల్ ఆఫ్ 4 ఏంటి? మనకి యూనిట్స్ ప్లేస్ లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి? 4th డివిజబుల్ అవుతే మనకి 0 వస్తుంది. ఇక్కడ చూడండి, 0/8/4 అంటే రిమైండర్ ఏమొస్తుంది? 4 1s 4 2s కదా. రిమైండర్ 0 వస్తుంది. మనకి ఏమన్నాడు? రిమైండర్ 3 రావాలి అన్నాడు. కాబట్టి 1008 అనేది కాదు. నెక్స్ట్ మనకి 1003 ఉంది కదా. దీన్ని 4 టేబుల్తో 5 టేబుల్తో కానీ కాకుండా ఈజీగా మీకు 10తో చూడండి, ఈజీగా అయిపోతుంది. 10తో కనుక చూస్తే, ఓకేనా, 10 × 100 ఎంత? 1000 కదా, అవునా. 10 100s 1000. 1000 కంటే ఎంత ఎక్కువ ఉంది? 3 ఎక్కువ ఉంది. కాబట్టి వాట్ ఈస్ ద ఆన్సర్? 100%. ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఈ రకంగా మనం చెక్ చేసుకోవాలి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అనలేదు, ఇన్కరెక్ట్ అన్నాడు. సో క్వశ్చన్స్ మనకి కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా ఇన్కరెక్ట్ అనేది ఇస్తూ ఉంటాడు. మనం ప్రాపర్గా చూడగలగాలి. కింది వాణిలో సరికాని సంఖ్య ఏది? 0 అనేది ఒక రేషనల్ నెంబరే కదా, ఇది రైట్. కానీ మనకు అడుగుతుంది అంటే రాంగ్ స్టేట్మెంట్ ఏంటి అని. √169 అంటే 13, ఇది కూడా రైట్. మనకు కావాల్సింది రాంగ్ స్టేట్మెంట్. 729 అన్నది ఒక పరిపూర్ణ ఘన సంఖ్య, అవునా. నెక్స్ట్, 0.32 = 0.9, ఇది రాంగ్. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. ఎందుకంటే 0.3 హోల్ స్క్వేర్ అంటే ఏం రాస్తాం? 0.09. ఇక్కడ 0.9 ఇచ్చారు కాబట్టి వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ 4 ఇస్ ద రైట్. నెక్స్ట్, ఇఫ్ 2xy - y² is 6x² - xy = 1:6, x:y అన్నాడు. చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడు కూడా త్రూ సబ్స్టిట్యూషన్ అనేది మనం వెళ్ళాలి. ఇది XY రేషియోనే కదా తను ఇచ్చింది, మనం సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. 2xy - y² is 6x² - xy. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏం రావాలి? 1:6 అనేది రావాలి. x ప్లేస్లో 3, y ప్లేస్లో 2 అనేది సబ్స్టిట్యూట్ చేద్దాం. x ప్లేస్లో 3, y ప్లేస్లో 2 మైనస్ 2² 6 ఇంటూ x ప్లేస్లో 3² - x ప్లేస్లో 3 అండ్ 2. క్లియర్గా చూడండి, 4 3s 12, 12 - 4, ఓకే, is 9 6 54, 54 - 6, okay. So this is 8, this is 48. 8 1s 8 6 48. చూడండి, దీన్ని సింప్లిఫై చేస్తే మనకు 1:6 వచ్చింది. కాబట్టి వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? 3:2 is the 100% రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, ఇఫ్ 2 numbers are 30% and 40% of a number, what percent is the first number in the second number? క్లియర్గా చూడండి, రెండు సంఖ్యలో ఒక సంఖ్యలో 30% మరియు 40% అయితే మొదటి సంఖ్య రెండవ సంఖ్యలో ఎంత శాతం? ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడు అయినా కూడా 2 numbers ఇచ్చి మనకి ఏమన్నాడు? ఫస్ట్ నెంబర్ ఇన్ ది సెకండ్ అన్నాడు. అవునా, వాట్ పర్సెంట్ ఇస్ ది ఫస్ట్ ఆఫ్ సెకండ్ అంటే ఏంటి? ఇది ఫస్ట్, ఇది సెకండ్. కాబట్టి ఫస్ట్ ఆఫ్ సెకండ్ ఎప్పుడైతే ఇస్తాడో ఫస్ట్ నెంబర్ బై సెకండ్ నెంబర్ ఇంటూ 100 వేయాలి. క్లియర్గా చూడండి, 0 0 క్యాన్సిల్, 1s 4 25s 25 3s హౌ మచ్? 75% ఇస్ ద రైట్ ఆన్సర్. ఒకవేళ క్వశ్చన్లో సెకండ్ నెంబర్, ఇక్కడ మనకి సెకండ్ నెంబర్ ఇది ఫస్ట్ నెంబర్ కనుక ఇచ్చి ఉంటే మనం ఏం రాస్తాం? సెకండ్ నెంబర్ బై ఫస్ట్ నెంబర్ ఇంటూ 100 అనేది వెయ్యాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏమి ఇచ్చాడు, ఏమి అనేది. ఓకే, సో మీ అందరు కనుక ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే తప్పకుండా మన సెషన్ని లైక్ చేయండి. సో డైలీ మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది టెట్కి సంబంధించి పేపర్ ఉన్నలాగా పేపర్ 2కి సంబంధించిన వీడియోస్ అనేది మన ఛానల్లో వేయడం జరుగుతుంది. మీ అందరు కనుక సెషన్ నచ్చితే సెషన్ని లైక్ చేయండి. ఇప్పటివరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్, ద డిఫరెన్స్ ఇన్ ది నెంబర్ ఆఫ్ కాంపోజిట్ అండ్ ప్రైమ్ నెంబర్స్ ఫ్రమ్ 16 to 55. మనకి క్వశ్చన్లో ఏం అడుగుతున్నా చూడండి, డిఫరెన్స్ అడుగుతున్నాడు. దేనికి డిఫరెన్స్? కాంపోజిట్ నెంబర్స్కి అలాగే ప్రైమ్ నెంబర్స్కి. క్వశ్చన్ క్లియర్గా చూడండి, ఒక్కొక్కసారి మనకి బిట్వీన్ అని ఇస్తాడు. అవునా, బిట్వీన్ అంటే ఏంటి, ఫ్రమ్ అంటే ఏంటో మీకు క్లారిటీ కావాలి. ఓకేనా, 16 to 55, ఫ్రమ్ 16 to 55 అంటే ఏంటి? 16 55 కూడా మనకి ఇంక్లూడ్ అవుతాయి.
ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? కాంపోజిట్ నెంబర్స్ మనకి 16 కి 55 కి వరకు ఉన్న నెంబర్స్ ఏంటో చూద్దాం. 16, 18, 20, 21, 22, 24, 25, 26, 27, 28, 30, 32, 33, 34, 35, 36, 38, 39, 40, 42, 44, 45, 46, 48, 49, 50, 51, 52, 54 అండ్ 55. సో క్లియర్గా చూడండి, ఇవన్నీ మనకి కాంపోజిట్ నెంబర్స్. ఎన్ని ఉన్నాయి చూడండి, క్లియర్గా మనకి 30 కాంపోజిట్ నెంబర్స్ ఉంటాయి. ఓకేనా? 30. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయి క్లియర్గా చూడండి. 16 నుంచి 55 వరకు ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి? ఓకే, సో 17, ఓకే, 19, ఇక్కడ మిస్ అయిన నెంబర్సే కదా మనకు ప్రైమ్ నెంబర్స్. 17, 19, ఓకే, 23, 29, 31, 37, 41, 47, okay, and 53. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, and ఇంకొక నెంబర్ ఏంటి మనకి? సో ఇక్కడ 43 మిస్ అయింది. ఓకే, సో టోటల్ ఇవేమో 30, ఇవి 10. అవునా? డిఫరెన్స్ అడిగాడు. 30 minus 10 equal to how much? 20 మనకి డిఫరెన్స్. ఓకే, సో దట్ ఈస్ ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 0.04 by 0.16 plus 0.16 by 0.04 హోల్ స్క్వేర్. ఇక్కడ కనుక చూస్తే డెసిమల్ పాయింట్స్ అనేది ఆఫ్టర్ 2 డిజిట్స్ తర్వాతే ఉన్నాయి ప్రతి దాంట్లో, కాబట్టి మనం డెసిమల్స్ డైరెక్ట్ క్యాన్సిల్ చేయొచ్చు. సో 4/16 plus 16/4 హోల్ స్క్వేర్. అవునా? 4 1s are 4 4s are 4 1s are 4 4s are 1/4 plus 4 whole square. So that equal to 1 plus 16/4 whole square. So that equal to 17 square by 4 square. 17 square అంటే ఎంత? 289/16. అవును. సో క్లియర్గా చూడండి, 16 1s 16, 16 8s, ఓకే, 128. ఓకే, సో క్లియర్గా చూడండి, మనకి 18 పాయింట్ సంథింగ్ అనేది వస్తుంది. 18 పాయింట్ సంథింగ్ ఎక్కడ ఉంది క్లియర్గా చూడండి. అన్నిట్లో మనకి నెంబర్స్ ఏమి ఇచ్చారు, పాయింట్ లొకేషన్ మాత్రమే చేంజ్ చేశారు. మనకి ఎక్కడ వస్తుంది పాయింట్? 18 పాయింట్. 18 పాయింట్ ఉన్న ఆన్సర్ ఏంటి? ఓన్లీ ఆప్షన్ 2. సో ఈ రకంగా మనం ఎలిమినేషన్స్ అనేది చేయడం చాలా ఇంపార్టెంట్. ద యాంగిల్ ఫార్మ్డ్ బై ది లైన్ ఆఫ్ సైన్ విత్ ది హారిజాంటల్ when the point is below the horizontal limit is. బిందువు క్షితిజ సమాంతర స్థాయికి దిగువన ఉన్నప్పుడు దృష్టి రేఖ క్షితిజ సమాంతర రేఖతో ఏర్పరిచే కోణం. ఇక్కడ ఏమంటున్నాడు? ఇది మనకు ఒక స్ట్రైట్ లైన్. అవునా? ఈ హారిజాంటల్ లైన్ కి మనకి బిలో అన్నాడు. బిలో కనుక మనం లైన్ గీస్తే మనకు వచ్చేది ఏంటి? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటున్నాడు. సో ఇదేంటి మనకి? యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఏంటి? పైనుంచి కిందికి చూద్దాం. సపోజ్ ఇదే మనకి, ఇది హారిజాంటల్ ప్లేన్ కదా. సపోజ్ ఇదే కనుక హారిజాంటల్ ప్లేన్ ఉంది. అవునా? నేను ఇక్కడ నుంచి పైకి చూస్తున్నాను. అవునా? కింద నుంచి పైకి చూస్తున్నాను. అలాంటప్పుడు ఇది గ్రౌండ్ కదా, ఈ గ్రౌండ్ తో ఫామ్ అయ్యే ఈ యాంగిల్ ఏమంటాం? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఓకే, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే కింద నుంచి పైకి చూడడం, డిప్రెషన్ అంటే పై నుంచి కిందికి చూడడం. వాట్ ఈస్ ద ఆన్సర్? యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఆప్షన్ 1 is the right answer. Two poles of height 7 meters and 12 meters erect on two sides of a road with the distance between their feet being 12 meters. క్లియర్ గా చూడండి, మనకి ఇక్కడ 2 poles ఉన్నాయి. అవునా? 2 poles ఏంటి? ఒకటేమో 7 meters హైట్, ఇంకొకటేమో 12 meters హైట్. మనకి ఏమంటున్నాడు క్లియర్ గా చూడండి. సో ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 12 meters హైట్. సెకండ్ పోల్ యొక్క హైట్, ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ సేమ్ ఇచ్చాడు. కన్ఫ్యూజ్ అవ్వకండి. ద డిస్టెన్స్ బిట్వీన్ ద టాప్స్. అవునా? ఇది టాప్ ఆఫ్ ది పోల్ అండ్ ఇది కూడా ఇంకొక టాప్ ఆఫ్ ది పోల్ కదా. ఈ రెండు పోల్స్ మధ్యలో మనకి డిస్టెన్స్ కావాలి. అవును, ఎలా ఫైండ్ అవుట్ చేస్తాను? క్లియర్ గా చూడండి. ఇది 7 meters అయితే ఇది కూడా నాకు 7 meters అవుతుంది కదా. అవునా? టోటల్ 12 అంటున్నాం. ఇది 7 అయితే ఎంత ఉంటుంది? 5 meters. సో ఇది రెక్టాంగిల్ కదా, రెక్టాంగిల్ లో ఆపోజిట్ సైడ్స్ అనేవి ఈక్వల్ గా ఉంటాయి. ఇది 12 meters అయితే ఇది కూడా 12 meters అవుతాయి. సో క్లియర్ గా చూడండి, ఇది మనకి ఏ షేప్ లో ఉంది? ఈ పైది మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతున్నాయి. అవునా? సో మనకు కావాల్సింది ఏంటి? హైపోటెనస్ అనేది కావాలి.
5, 12, 13 అనేది మనకి ట్రిగ్నోమెట్రిక్ ట్రిప్లెట్స్. ఓకేనా? సో వాట్ ఈస్ ద ఆన్సర్? 13 ఇస్ ద రైట్. మనకి ట్రిప్లెట్స్ కనుక తెలుసుంటే మనం క్వశ్చన్స్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ద సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ఇస్ ది సబ్సెట్ ఆఫ్ ది సెట్. అకర్ణీయ సంఖ్యల సమితి అనేది ఈ సమితి యొక్క ఉపసమితి. సో క్లియర్ గా చూడండి, మనకి నెంబర్ సిస్టమ్స్ లో మనకి క్లియర్ గా ఇస్తాడు ఎలా చేస్తాము. ఓకేనా? సో రేషనల్ నెంబర్, రియల్ నెంబర్స్ క్లియర్ గా చూడండి. ఇది టోటల్ కనుక రియల్ నెంబర్స్ అనుకుంటే, రియల్ నెంబర్స్ లో మనకి రేషనల్ నెంబర్స్ అనేది ఏంటి? ఒక సబ్సెట్. ఓకేనా? ఇది రేషనల్ నెంబర్స్. నెక్స్ట్ ఏం వస్తాయి మనకి? ఇంటీజర్స్ వస్తాయి, ఇంటీజర్స్. నెక్స్ట్ ఏం వస్తాయి? హోల్ నెంబర్స్ వస్తాయి. నెక్స్ట్ ఏం వస్తాయి? రేషనల్ నెంబర్స్ వస్తాయి. ఇది మనకి సిస్టమ్ అన్నమాట. సో క్లియర్ గా చూడండి, రేషనల్ నెంబర్స్ ఇస్ ఎ సబ్సెట్ ఆఫ్ డాష్ సెట్. రేషనల్ నెంబర్స్ అనేది దేని యొక్క సబ్సెట్? రియల్ నెంబర్స్ యొక్క సబ్సెట్. వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ 2 is the right answer. Okay, next. Base of the parallelogram is 8 times of its height if its area is 1152 square centimeter, then its height is. ఒక సమాంతర చతుర్భుజం యొక్క భూమి దాని ఎత్తుకు 8 రెట్లు, దాని వైశాల్యం 1152 చదరపు సెంటీమీటర్లు అయితే దాని ఎత్తు సెంటీమీటర్లు. ఇక్కడ మనకి ఏంటి? పారలెలోగ్రామ్ యొక్క ఏరియా ఫార్ములా ఏంటి? బేస్ ఇంటూ హైట్ కదా. ఏరియా ఇచ్చాడు 1152 అని ఈక్వల్ టు ఏమంటున్నాడు? బేస్ అనేది 8 టైమ్స్ ఆఫ్ ఇట్స్ హైట్. హైట్ కనుక నేను హెచ్ అనుకుంటే బేస్ ఏమవుతుంది? 8h. అవునా? సో 8 1s, ఓకే, 8 4s అండ్ 8 4s 32. సో h స్క్వేర్ ఈక్వల్ టు 144 అయితే హైట్ ఏమవుతుంది? 12 సెంటీమీటర్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. క్లియర్ గా చూడండి, ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా, మీ అందరి కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియో పైన మీ ఒపీనియన్ అనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇప్పటివరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, రాజు ఈజ్ 4 times యాజ్ ఓల్డ్ యాజ్ రవి. ఓకేనా? సో క్లియర్ గా చూడండి, ద డిఫరెన్స్ ఆఫ్ దర్ ఏజెస్ ఈస్ 9 years. ఏజ్ ఆఫ్ రాజు ఇన్ ఇయర్స్ ఈస్. రాజు వయసు రవి వయసుకు 4 రెట్లు. వారి వయసులో వ్యత్యాసం 9 సంవత్సరాలు అయితే రాజు వయసు సంవత్సరాలు. ఇక్కడ మనకి ఏమంటున్నాడు? రవి కనుక ఎక్స్ అనుకుంటే రాజు ఏమవుతుంది? 4x అవుతుంది. క్లియర్ గా చూడండి, రవి ఎక్స్ అనుకుంటే రాజు ఎంత? 4x. ఏమన్నాడు? వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఇచ్చాడు. డిఫరెన్స్ ఎంత? 4x - x ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 9 years. ఓకేనా? 3x ఈక్వల్ టు 9 అయితే ఎక్స్ వాల్యూ 3. మనకు అడుగుతుంది ఎవరి ఏజ్? రాజు ఏజ్ అడుగుతున్నాడు. రాజు ఏజ్ ఎన్ని ఇయర్స్ ఉంది? 4x. అంటే 4 times of 3 that equal to 12 years is the right answer. What is the answer? Option 2 is the right answer. Next question. The number 0 point, clear గా చూడండి, ఎన్ని జీరోస్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 కదా. అంటే ఏంటి? 245 into 10 power minus 13 రావాలి. ఫస్ట్ 10 power minus 13 ఎక్కడ ఉంది? ఇక్కడ 10 power minus 13 వస్తే మళ్ళీ ఇక్కడ పాయింట్ రావద్దు, కానీ ఇక్కడ వచ్చింది కాబట్టి ఇది రాంగ్. ఓకేనా? 10 power minus 12 ఉన్నట్టే మనకి పాయింట్ ఎక్కడ వస్తుంది? ఓన్లీ 1 digit తర్వాత. సో ఇక్కడ మనకి పాయింటే లేదు. సో దిస్ ఇస్ రాంగ్. నెక్స్ట్ 10 power minus 11 కనుక చూస్తే 245 ఇంటూ దీన్ని ఎలా రాయొచ్చు? 10 power minus 2 ఇంటూ 10 power 10 power minus 2 into 10 power minus 11 అని రాయొచ్చు. అవునా? 11 plus 2 ఎంత మనకి? 13 కదా. ఈ 10 power minus 2 అంటే ఏంటి? బై 100 అనే కదా అర్థం. 245/100 ఇంటూ 10 power minus 11. సో డినామినేటర్ లో 2 zeros ఉన్నాయంటే పాయింట్ ఎక్కడ వస్తుంది? రైట్ సైడ్ నుంచి 2 digits తర్వాత పాయింట్, దట్ ఈస్ 2.45 ఇంటూ 10 power minus 11 ఇస్ ద రైట్ ఆన్సర్. దట్ ఈస్ ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఎప్పుడైనా చూడండి, ఒక క్వశ్చన్ కి ఆన్సర్ ఇది రాంగ్ ఎందుకు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు అనాలిసిస్ చేయడం వల్ల నెక్స్ట్ టైం ఈ మోడల్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినా కూడా మీరు మిస్టేక్స్ పెట్టడానికి పాసిబిలిటీ ఉండదు. కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఇప్పుడు చాలా క్లోజ్ గా మనకి ఆప్షన్స్ అనేది ఇస్తూ ఉంటాడు. ఏ రకంగా స్టూడెంట్స్ ని కన్ఫ్యూజ్ చేయాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆప్షన్స్ ఇస్తాడు. కాబట్టి వాళ్ళ ఆప్షన్స్ ఎలా అయినా ఇవ్వనివ్వండి, మీరు కాన్సెప్ట్ కనుక స్ట్రాంగ్ గా ఉంటే మీరు 100% రైట్ ఆన్సర్ పెట్టగలరు. ఓకే, నెక్స్ట్ ద ఎల్సిఎం ఆఫ్ 240, 540 అండ్ 900 is. అవునా? సో వీటికి మనకేంటి? ఎల్సిఎం అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? 240, 540,
అలాగే 900. ఓకేనా, మీరు దీన్ని డిఫరెంట్ మెథడ్స్లో చేయొచ్చు. ఓకే, సో మనం ఇలా చేస్తున్నాం. సో 2 మెథడ్స్లో మనం చేయొచ్చు, చూద్దాం. సో 2 12 ఓకే, 2 60s, 2 30s, ఓకే, 2 15s అండ్ 3 5s. ఓకే, సో క్లియర్గా చూడండి. 2 4 4 ఇంటూ 3 4 5 అని మనం 214 రాస్తాం. 514 ఎలా రాస్తాం క్లియర్గా చూడండి. సో 960s, మళ్ళీ 60 అంటే ఎలా రాస్తాం చూడండి. 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 5 కదా. ఇక్కడ చూడండి 9 అంటే 3 స్క్వేర్, 60 అంటే ఇక్కడ ఉంది కదా. క్లియర్గా చూడండి, మళ్ళీ చేయట్లేదు. 60 ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది కాబట్టి 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 5, దట్ ఈస్ 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 5. ఇక్కడ ఆల్రెడీ 3 ఉంది, ఇక్కడ 3 స్క్వేర్ ఉంది. 3 పవర్ 3 ఇంటూ 2 స్క్వేర్ ఇంటూ 5. అదే 900కి చూడండి ఎలా రాస్తాం. 3 ఇంటూ 100s, ఓకే. సో 250s, 225s and 5 5s. సో 2 పవర్ 2 ఇంటూ 3 పవర్ 1 ఇంటూ 5 స్క్వేర్. ఇక్కడ మనకి ఎల్సిఎం అంటే ఏంటి అంటే వీటన్నిటిలో హైయెస్ట్గా ఏమేమి ఉన్నాయి. ఈ మూడిట్లో 2 పవర్ ఏది హైయెస్ట్ ఉంది, 2 పవర్ 4 అనేది వీటన్నిటిలో హైయెస్ట్ కాబట్టి 2 పవర్ 4 ఇంటూ 2 పవర్ 4 అనే ఆప్షన్స్ రెండు ఉన్నాయి. ఈ రెండు అయితే కాదు. ఓకేనా, నెక్స్ట్ 3లో హైయెస్ట్ ఏది, 3 ఉంది, 3 పవర్ 3 ఉంది, 3 పవర్ 1 ఉంది. 3 పవర్ 3 అనేది మనకి హైయెస్ట్. ఓకే, నెక్స్ట్ 5లో మనకి ఏది హైయెస్ట్ ఉంది, 5 5 5 పవర్ 2 కాబట్టి 5 పవర్ 2 అనేది హైయెస్ట్. 2 పవర్ 4 ఇంటూ 3 పవర్ 3 ఇంటూ 5 పవర్ 2, దట్ ఈస్ ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఒకవేళ ఇదే క్వశ్చన్కి కనుక హెచ్సిఎఫ్ అడిగి ఉంటే మీ ఆన్సర్ ఏంటి అంటే ఈ 2 పవర్ 3 పవర్ 5 పవర్ 1లో లీస్ట్ ఏదైతే ఉన్నాయో అది మన ఆన్సర్ అవుతుంది. ఒకవేళ హెచ్సిఎఫ్ అడిగితే ఎలా చేస్తాం, 2లో అన్నిటికంటే లీస్ట్ ఏదైంది 2 పవర్ 2, అవునా. 2 పవర్ 2 ఇంటూ 3లో అన్నిటికంటే లీస్ట్ ఏది 3 పవర్ 1, 5లో అన్నిటికంటే లీస్ట్ ఏంటి 5 పవర్ 1. సో 2 పవర్ 2 ఇంటూ 3 ఇంటూ 5 అనేది మన ఆన్సర్ అయ్యింది ఇది. ఓకేనా, నెక్స్ట్ a box with inside measurements 90 centimeters and 50 centimeters and 30 centimeters is full of wooden cubes of the same size. If the number of cubes is 40, then edge in centimeter of each cube is. సో తెలుగు మీడియం వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇక్కడ క్వశ్చన్ క్లియర్గా ఉంది, మీరు క్వశ్చన్ కూడా చూడొచ్చు. ఓకేనా, ఇక్కడ ఏమీ లేదు. వాల్యూమ్ ఆఫ్ ది క్యూబాయిడ్ ఈక్వల్ టు n ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ది క్యూబ్ అంటున్నాడు. అంటే ఏంటి, ఒక క్యూబాయిడ్తో మనం 40 క్యూబ్స్ కనుక చేస్తే ఈ క్యూబ్ యొక్క ఈచ్ సైజ్ ఎంత అనేది, ఈచ్ ఎడ్జ్ ఎంత అనేది మీకు క్వశ్చన్లో అడుగుతున్నాను. వాల్యూమ్ ఆఫ్ ది క్యూబాయిడ్ ఫార్ములా ఏంటి, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ ఈక్వల్ టు n ఇంటూ ఏ క్యూబ్ కదా, అవునా. 90 50 30, సో 90 ఇంటూ 50 ఇంటూ 30 ఈక్వల్ టు n ఎంత ఇచ్చాడు 40. ఓకేనా, ఇంటూ ఏ క్యూబ్. క్యాన్సిలేషన్ చూడండి, 0 0 క్యాన్సిల్. ఓకేనా, ఇక్కడ 4 ఉంది, 10 10 ఎంత 100 కదా. 4 1 4 25 ఈ రెండు క్యాన్సిల్ చేసి మనం 25 వేయచ్చు కదా. సో క్లియర్గా చూడండి, ఇక్కడ 25 ఇంటూ 5 అంటే 5 క్యూబ్ ఇంటూ 9 ఇంటూ 3 మీన్స్ 3 క్యూబ్. సో దట్ ఈక్వల్ టు ఏ క్యూబ్. ఏ వాల్యూ ఎంత 5 3s 15. సో సైడ్ ఆఫ్ ఈచ్ ఎడ్జ్ ఆఫ్ ది క్యూబ్ ఎంత మనకి 15 is the right answer. Next, if 20 is divided into 2 parts such that twice the square, క్లియర్గా చూడండి 20 అనేది మనకి 2 parts లాగా డివైడ్ అయింది. అంటే ఒక x అయితే ఇంకొక 20 మైనస్ x అవుతుంది. నెక్స్ట్, సో సచ్ దట్ twice the square of the smaller part. ఓకేనా, twice. ఇందులో స్మాలర్ పార్ట్ ఏంటి, x ఆర్ 20 మైనస్ x అంటే 20 మైనస్ x అనేది స్మాలర్ పార్ట్. దీన్ని మనం సో క్లియర్గా చూడండి ట్వైస్ అన్నాడు. ఫస్ట్ ట్వైస్ ది స్క్వేర్ ఆఫ్ ది స్మాలర్ పార్ట్, ఇదే కదా స్మాలర్ పార్ట్, దీన్ని స్క్వేర్ చేస్తే ఈజ్ అంటే ఈక్వల్ టు దేనికి ఈక్వల్, ఇది 16 లెస్ దెన్. సో క్లియర్గా చూడండి 16 లెస్ దెన్ ది స్క్వేర్ ఆఫ్ ఇట్స్ లార్జర్ పార్ట్. అవునా, లార్జర్ పార్ట్ అంటే ఏది ఎక్స్, దీని యొక్క స్క్వేర్ కంటే 16 తక్కువ అని అంటున్నాడు. ఈ ఈక్వేషన్ రాయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, దీన్ని లార్జర్ పార్ట్ ఇస్. అయితే దీనిలో ఏది లార్జర్ పార్ట్ అని అడుగుతున్నాడు. ఏది లార్జర్ పార్ట్, ఎక్స్ అనేది లార్జర్ పార్ట్ కదా. ఎక్స్ కంటే 20 మైనస్ ఎక్స్ అనేది తక్కువ, లార్జ్ ఏది మనకి ఎక్స్. అంటే క్వశ్చన్ నుంచి ఏమడుగుతున్నాడు, ఎక్స్ ఈక్వల్ టు హౌ మచ్ అనేది మనల్ని అడుగుతుంది. సో త్రూ ఆప్షన్స్ కనుక మనం వెళ్తే ఎక్స్ వాల్యూ 16 చూడండి ఒకసారి. 16 స్క్వేర్ మైనస్ 16 ఓకే ఈక్వల్ టు 2 ఇంటూ
20 మైనస్ 16 స్క్వేర్. ఓకేనా, క్లియర్గా చూడండి. ఇదేమో 256 మైనస్ 16 అవునా, ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ 4 స్క్వేర్ అంటే 16. ఈ 32 అనేది దీనికి ఈక్వల్ అవ్వదు కాబట్టి 16 స్క్వేర్ అనేది 100% రాంగ్. నెక్స్ట్ 12 స్క్వేర్ చెక్ చేయండి. దిస్ ఇస్ 12 స్క్వేర్. ఇక్కడ 12 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది ఆన్సర్ అనేది క్లియర్గా చూడండి. ఇది 12 స్క్వేర్. 12 కనుక మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ ఏమొస్తుంది, 144 మైనస్ 16 ఈక్వల్ టు 2 ఇంటూ, ఇది 12 కదా, 2 ఇంటూ 8 స్క్వేర్ అంటే 64. దిస్ ఈస్ 128 ఈక్వల్ టు 128. సో సాటిస్ఫై అయింది కాబట్టి వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? ఎక్స్ ఈక్వల్ టు 12 ఇస్ ద 100% రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ when a marble is drawn at random from a bag containing 5 red marbles and 4 blue marbles, the probability that it is a blue marble. మనకి ఏంటి టోటల్ గా మనకి 5 రెడ్ ఉన్నాయి, 4 బ్లూ ఉన్నాయి. మనకు అడుగుతుంది అంటే ప్రాబబిలిటీ ఆఫ్ బ్లూ కలర్ బాల్. సో దట్ ఈస్ 4/9. వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ 3. నెక్స్ట్, the ratio of the base of the radius of the two cylinders is 4:9. Okay, the ratio of the heights is 3:2. then the ratio of the volumes మనకు అడుగుతుంది అంటే 2 cylinders యొక్క వాల్యూమ్స్ రేషియో ఫైండ్ అవుట్ చేయమంటాడు. వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ ఫార్ములా ఏంటి? పై ఆర్ స్క్వేర్ హెచ్ కదా. ఇక్కడ మనకి 2 సిలిండర్స్ యొక్క రేషియోస్ అడుగుతున్నాడు కాబట్టి పై R1 స్క్వేర్ H1 పై R2 స్క్వేర్ H2. పై క్యాన్సిల్. ఇదే కదా మనకి రేడియస్ అవునా. 4 స్క్వేర్ ఇంటూ హైట్ ఏది, ఇది 4 స్క్వేర్ ఇంటూ 3:9 స్క్వేర్ ఇంటూ నెక్స్ట్ సిలిండర్ హైట్ ఎంత, 2. సో దిస్ ఈస్ 16 ఇంటూ 3:81 ఇంటూ 2. 2 1s are 2 8s are 3 1s are 3 27s. What is the answer? 8:27. That is option 1 is the right answer. Next, sin 30 plus cos 60 minus sin 60 plus cos 30. sin 30 cos 60 రెండు వాల్యూస్ సేమే కదా. 1/2 plus 1/2 minus √3/2 plus √3/2. సో ఇది 1 plus 2 times of √3/2 కదా. 2 క్యాన్సిల్. సారీ, ఇక్కడ మైనస్ ఉంది కదా. 1 minus √3 is the right answer. చాలా ఈజీ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. What is the maximum number of perpendicular lines and perpendicular bisectors respectively that can be drawn for a line segment? ఒక రేఖాఖండానికి వరుసగా గీయగల గరిష్ట లంబ రేఖలు మరియు లంబ సమద్విఖండన రేఖలు ఏది? ఇక్కడ క్లియర్గా చూడండి, లైన్ సెగ్మెంట్ అవునా, ఇది ఒక లైన్ సెగ్మెంట్. లైన్ సెగ్మెంట్ కి మనం ఎన్ని పర్పెండిక్యులర్ లైన్స్ డ్రా చేయొచ్చు? క్లియర్గా చూడండి, ఇది ఒక పర్పెండిక్యులర్, ఇది ఒక పర్పెండిక్యులర్, ఇది అండ్ సో ఆన్. మనం ఇన్ఫినిటీ డ్రా చేయొచ్చు. కానీ ఇదే లైన్ సెగ్మెంట్ కి మనం ఎన్ని బైసెక్టర్ అంటే ఏంటి? ఈ లైన్ ని ఎగ్జాక్ట్ మిడిల్ లో డివైడ్ చేయడం అవునా. 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేసేదాన్ని మనం బైసెక్ట్ అంటాం. ఒక లైన్ కి ఒకే ఒక సెంటర్ పాయింట్ ఉంటుంది కదా అవునా. సో బైసెక్టింగ్ పాయింట్ అనేది ఓన్లీ 1 ఉంటుంది. వాట్ ఇస్ ద ఆన్సర్? ఇది ఇన్ఫినిటీ, ఇది 1. సో దట్ ఈస్ ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. సో చూసారు కదండి, టెట్ కి సంబంధించి చాలా క్వశ్చన్స్ అనేది మనం ఈ సెషన్ లో డిస్కస్ చేయడం జరిగింది. మీ అందరు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సెషన్ ని లైక్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. రెగ్యులర్ గా మన ఛానల్ ని వాచ్ చేస్తూ ఉండండి. సో థ్యాంక్ యూ ఆల్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.